ఇక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. సెప్టెంబర్ తొలి వారంలోని అనకాపల్లి, విశాఖకు గోదావరి జిల్లాలో తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. మన ఊరు మన బాధ్యత సంకల్పం అందరూ తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా స్వచ్ఛత కోసం ముందుకొస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. ఆరోగ్యకర జీవనానికి స్వచ్ఛత మరింత అవసరమన్నారు. అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదని స్వచ్ఛమైన ప్రాంతాలని సీఎం అన్నారు. 2047 నాటికి మోదీ నాయకత్వంలో అగ్రదేశంగా వికసిత్ భారత్ వెలుగొందుతుందన్నారు. 2047కు తలసరి ఆదాయం 50 లక్షల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఇక్కడ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మీ అందరిని ఒకటే కోరుతున్నాం. ఇక్కడుండి పారిశుద్ధ కార్మికులను అభినందిస్తున్నాం. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛత కోసం ముందుకు వస్తున్నాయి. ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరినీ కూడా అభినందిస్తున్నాం. మన ఊరు మన బాధ్యత, ఈ సంకల్పం అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత అంటే రోడ్